హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన వీడియోలో ఒక ట్రెడిషనల్ రెసిపీ చూద్దాము. మీలో చాలామంది వాక్కాయల గురించి వినే ఉంటారు. వీటితో మనం పచ్చడి చేసుకోవచ్చు, పులిహోర చేసుకోవచ్చు, లేదంటే సింపుల్గా ఏదైనా పప్పుతో కలిపి వండుకున్నా చాలా బాగుంటుంది. ఈ వాక్కాయలు వర్షాకాలం స్టార్టింగ్ నుండి చలికాలం ఎండింగ్ వరకు దొరుకుతాయి. ఇవి సాధారణంగా అడవుల్లో కాసేవి. అదృష్టం కొద్దీ ఇప్పుడు మనకి మార్కెట్లో దొరుకుతున్నాయి. పావు జస్ట్ ఒక 20 రూపీస్ ఎంతో ఉన్నాయి. వీటిలో చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయండి. మీకు ఎప్పుడైనా మార్కెట్లో కనిపిస్తే అస్సలు మిస్ అవ్వకుండా సింపుల్గా ఏదైనా పప్పుతో కలిపి వండుకోండి. చక్కటి రుచితో పాటు మంచి ఆరోగ్యం కూడా మన సొంతం అవుతుంది. ఈ వాక్కాయ పప్పు అనేది పుల్లగా కమ్మగా చాలా బాగుంటుందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు వాక్కాయలు. ఈ వాక్కాయలు ఏదైనా పప్పుతో వండుకున్నా బాగుంటుందని చెప్పాను కదా. ఈరోజు నేను పచ్చి పెసలు యూస్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. దీనికి ఓ 3 టేబుల్ స్పూన్స్ కారం, ఒక మీడియం సైజు ఆనియన్, ఓ 5-6 పచ్చిమిర్చి ఉంటే సరిపోతుంది. గ్రీన్ మూంగ్ దాల్ లేదా పచ్చి పెసరలను మనం ఓ 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల గ్యాస్ సంబంధిత ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కానీ మనం హ్యాపీగా పప్పుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ విధంగా లైట్గా రంగు మారిన తర్వాత చల్లారనిచ్చి ఒక్కసారి మిక్సీలో ఒక్క రౌండ్ అలా వేసి వదిలేయాలి. పూర్వకాలంలో అయితే తిరగలలో విసిరేవారు. ఇప్పుడు మనకు అవి అందుబాటులో లేవు కాబట్టి మనం మిక్సీలో ఒక్కసారి అలా తిప్పి వదిలేసి లైట్గా చెరుక్కొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం వాక్కాయల్ని ఇలా ఈ విధంగా ఒక కాయని 4 ముక్కల కింద కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ వాక్కాయల్లో పులుపు వగరు కలగలిపి ఉండడం వల్ల మన పెద్దలు వీటిని చింతపండుకి తక్కువ, ఉసిరికాయకి ఎక్కువ అని అంటారు. మరి వీటిని బ్యాలెన్స్ చేస్తూ దీనికి మనం ఓ 3 టేబుల్ స్పూన్స్ కారం, ఓ మీడియం సైజ్ ఆనియన్, 5-6 పచ్చిమిర్చి వేసుకొని ఓ 2 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకొని కుక్కర్లో అయితే 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. ఈ సందర్భంగా మీకు విషయం చెప్పాలి. మన కేకుల పైన చెర్రీస్ అని పెడతారు కదా, అవి యాక్చువల్గా ఒరిజినల్ చెర్రీస్ కాదు. ఏవో బాగా కాస్ట్లీ కేకుల పైన పెట్టేవి ఒరిజినల్ చెర్రీస్, కానీ మనకి మామూలుగా మనకు రెగ్యులర్గా దొరికే కేక్స్ పైన పెట్టేవి మాత్రం ఈ వాక్కాయల్ని ఉడకపెట్టేసి పంచదార పాకంలో వేసి అలా పెడతారంట. మనం యూస్ చేసే టూటీ ఫ్రూటీ కూడా ఈ వాక్కాయ ముక్కలే. 6 విజిల్స్ తర్వాత పప్పు ఈ విధంగా ఉడుకుతుంది. ఇప్పుడు దీన్ని పప్పు గుత్తుతో ఓ 2 నిమిషాల పాటు రుబ్బుకొని అవసరం అనుకుంటే ఒక 1/2 గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా రుబ్బుతున్నప్పుడే కళ్ళుప్పు యాడ్ చేసుకోవాలి. మనం తినేది చపాతీ, రొట్టె లాంటి వాటిలోకి అయితే ఇలా చిక్కగా ఉంటే పప్పు బాగుంటుంది. అదే రైస్లోకి అయితే ఇంకొంచెం పల్స్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు పెట్టుకోవడానికి ఓ 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని 2-3 ఎండుమిర్చి, ఓ స్పూన్ జీలకర్ర, 7-8 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లిపాయ వేగిన తర్వాత ఓ స్పూన్ ఉల్లిపాయల ముక్కలు కూడా వేసుకొని థిక్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. మీకు సీక్రెట్ చెప్పాలంటే ఏ పప్పుచారుకైనా టేస్ట్ అంతా ఈ ఆనియన్స్ ఫ్రై చేసిన దాంట్లోనే ఉంటుంది. అలా అని ఉల్లిపాయ మరీ నల్లగా వచ్చే వరకు వేయిస్తే టేస్ట్ రివర్స్ అయిపోతుంది. కొంచెం చూసుకొని కరెక్ట్గా ఈ విధంగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, ఎంత సింపుల్గా మన పప్పు వాక్కాయ రెడీ అయిపోయింది. ఇది వాక్కాయల సీజన్ అండి, మార్కెట్లో దొరుకుతున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.